హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మ్యాజిక్ ఎరేజర్ టూల్ గురించి తెలుసుకుందాం. సో మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎరేజర్స్ టూల్స్లోనే లాస్ట్ టూల్ అనమాట. సో ఈ టూల్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు తెలుసు, ఒకసారి మళ్ళీ చూద్దాం. జనరల్గా ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎలా వర్క్ చేస్తుందంటే, పర్టికులర్గా ఒక ఏరియా పైన క్లిక్ చేస్తే, అంటే ఇది రబ్ చేయకూడదు, ఇది బ్రష్ కాదనమాట, ఇది జస్ట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పోర్షన్ ఉన్న ఏరియా మొత్తం ఎట్ ఎ టైం సింగిల్ క్లిక్ తో డిలీట్ అయిపోతుంది అనమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ స్ట్రిప్ ఉంది కదా. సో ఈ రెడ్ కలర్ పైన నేను క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న ఓవరాల్ రెడ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ రెడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రెడ్ ఉంది. ఎందుకు డిలీట్ అవ్వలేదు అంటే, ఇక్కడ మనం కంటిన్యూనెస్ అనే మోడ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కంటిన్యూనెస్ అనేది టిక్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూనెస్ టిక్ తీసేసాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఉన్న రెడ్ మొత్తం ఎట్ ఏ టైం సింగిల్ క్లిక్ తోటి డిలీట్ అయిపోయింది. ఓకే, ఇట్లా పర్టికులర్గా ఒకే ఏరియా అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నా కూడా సిమిలర్ పిక్సెల్స్ ఉంటే మనం డిలీట్ చేయొచ్చు అనమాట విత్ వన్ క్లిక్. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా. ఒపాసిటీ 100% ఉన్నందుకే మనం ఇలా క్లిక్ చేయగానే 100% డిలీట్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ అనేది 50% తీసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 50% పిక్సెల్స్ మాత్రమే డిలీట్ అయిపోయాయి, ఆ మిగతా పిక్సెల్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే 100% ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ టాలరెన్స్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, ఇది రేంజ్ను డిసైడ్ చేస్తుంది. ఓకే, డిలీట్ చేస్తే ఎంత రేంజ్లో డిలీట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10% తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ షేడ్ ఉంది, అంటే గ్రీన్ ఒక గ్రేడియంట్ ఉంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను 10% టాలరెన్స్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. సో చూడండి, ఈ ఏరియా వరకు మాత్రమే డిలీట్ అయిపోయింది. అంటే 10% రేంజ్ వచ్చేసి ఇంతే దూరం అనమాట, ఇంకెక్కువ దూరము వెళ్ళలేదు. ఇంత ఈ ఏరియా వరకు మాత్రమే డిలీట్ చేసింది. సో ఇప్పుడు మనం దాని రేంజ్ను పెంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 తీసుకుంటున్నాను, ఇప్పుడు క్లిక్ చేస్తున్నా సేమ్ ఏరియాలో. సో 50 తీసుకుంటే ఇంతవరకు డిలీట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు 100 తీసుకుందాం. సో 100 తీసుకొని ఇప్పుడు సేమ్ ఏరియాలో మళ్ళీ క్లిక్ చేస్తున్నా. 100 అనేసరికి ఇంత దూరం వచ్చింది. ఓకే, సో హైయెస్ట్ టాలరెన్స్ ఎంత అంటే 255 అనమాట. సో ఇప్పుడు హైయెస్ట్ టాలరెన్స్ పెట్టి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా వానిష్ అయిపోయింది, కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ యాంటీ అలైజ్. ఈ యాంటీ అలైజ్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్తో చూస్తాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. యాంటీ అలైజ్ ఫస్ట్ నేను అన్చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తా చూడండి. సో ఇది కంప్లీట్గా డిలీట్ అవ్వలేదు, ఇంకా రెడ్ కలర్ పిక్సెల్స్ కనిపిస్తున్నాయి, కంప్లీట్గా డిలీట్ అవ్వలేదు. ఓకే, యాంటీ అలైజ్ అనేది టిక్లో పెడతాం. ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఇప్పుడు కంప్లీట్గా డిలీట్ అయిపోయింటాయి. సో చూడండి, కంప్లీట్గా డిలీట్ అయింది. ఓకే, యాంటీ అలైజ్ ఎప్పుడు టిక్లో ఉండాలి. అండ్ లాస్ట్ ఆప్షన్ శాంపుల్ ఆల్ లేయర్స్. ఈ శాంపుల్ ఆల్ లేయర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నది రెక్టాంగిల్ అనే లేయర్లో, అంటే ఈ రెక్టాంగిల్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లో నేను ఉన్నాను. బట్ నేను ఇప్పుడు ఈ సర్కిల్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో ఉన్న రెడ్ కలర్ అనేది డిలీట్ అవ్వాలి. సో ఎందుకంటే నేను రెక్టాంగిల్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, అంటే నేను క్లిక్ చేసేది ఎక్కడ అంటే నేను ఈ రెడ్ సర్కిల్ లోపల నేను క్లిక్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నా, సో డిలీట్ అవ్వలేదు. సో ఇప్పుడు శాంపుల్ ఆల్ లేయర్స్ టిక్ పెట్టేసి ఇప్పుడు క్లిక్ చేస్తున్నా, అయినా కూడా డిలీట్ అవ్వలేదు. శాంపుల్ ఆల్ లేయర్స్ టిక్లో పెట్టాను. సో ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అవ్వాలి కదా అంటే డిలీట్ అవ్వలేదు. ఎందుకు, రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ కంటిన్యూనెస్ అనేది టిక్లో ఉంది. సో కంటిన్యూనెస్ అనేది టిక్లో ఉండడం వల్ల నేను ఈ సర్కిల్లో క్లిక్ చేస్తే ఈ రెక్టాంగిల్ అనేది డిలీట్ అవ్వట్లేదు. ఎందుకంటే కంటిన్యూటీ అనేది లేదు కదా, ఈ సర్కిల్కి దీనికి మధ్యలో ఈ బ్లాక్ కలర్ బార్డర్ అనేది ఉంది. ఓకే, దాటిపోవాలి కాబట్టి దీన్ని డిస్కంటిన్యూనెస్ చేద్దాం. అంటే ఈ టిక్ తీసేస్తే డిస్కంటిన్యూనెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ సర్కిల్లో క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్న రెక్టాంగిల్ బాక్స్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ అయింది. ఓకే, ఎందుకంటే డిస్కంటిన్యూనెస్ అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మనము ఎలిప్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. అంటే లేయర్తో సంబంధం లేకుండా ఆబ్జెక్ట్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్లో పెట్టుకోవాలి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యాజిక్ ఎరేజర్ టూల్. థ్యాంక్ యూ.